ప్రభునందు ప్రియమైన జేహోజర్ లోదన్ స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 23వ అధ్యాయము 14వ వచనం ధ్యానించుకుందాం. దయచేసి వాక్యంలోకి వెళ్దాము. ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చుతురే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించదని న్యాయంతోనూ పరిపాలించుకొని ఆడపడుచున్న మగనేసయ మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందములు ప్రభా. గతించిన కాలమంతా కాపాడిన తండ్రి ఏసయ ఈ సాయంత్రం సమయంలో వీళ్ళందరినీ మమ్మల్ని అందరినీ సురక్షితంగా మీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి ఈ విధంగా మీ యొక్క వాక్యాన్ని వినడానికి నా తండ్రి ఏసయ సిద్ధపాటు చేసిన విధానాన్ని బట్టి మీకు లెక్కించిన వందనములు ప్రభా. చేరవలసిన బిడ్డలను దీవించండి. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని అతను నూరంతలుగా ఫలింపు చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెట్టుకునిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుప్రభు గారిని మనుషులందరూ కూడా ప్రధాన యాజకులు, పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు ఏమండి ఆ యొక్క రోమా సైన్యం అందరూ కూడా యేసుప్రభు గారిని హేరోదు దగ్గరికి, తర్వాత పిలాతు దగ్గరికి, పరిసయ్యులు, శాస్త్రుల దగ్గరికి, ఈ విధంగా ప్రజలందరి దగ్గరికి కూడా యేసుప్రభు గారిని దోషిగా తిప్పడం, తీర్పు కోసం తిప్పడం చూస్తున్నామండి. ఆయన ప్రజలందరూ కూడా అంటున్నారనమాట, ఈయన చాలా ప్రజలందరూ తిరగబడే విధంగా చేస్తున్నాడు, ఆయన వైపు ప్రజలందరినీ మళ్ళించుకునే విధంగా ఉంటున్నాడు. ఆయన మాటే వినేలాగా ఆయన ప్రజలందరినీ కూడా చాలా ఆయన యొక్క వైపు మళ్ళించుకుంటున్నారు. ఆయన యొక్క సూచక్రియలు, మహత్కార్యాలు ఇలాంటివన్నీ చేసి వాళ్ళకి సహాయం చేసి ఈ విధంగా ఆయన గారడి విద్యల ద్వారా ఇలా చేస్తున్నాడని ఎన్నో రకాలైన అబద్ధ మాటలు చెప్పి యేసుప్రభు గారిని శిక్షించాలి, యేసుప్రభు గారిని తప్పకుండా సిలువేయాలి అని ఒకే ఒక్క ఎయిమ్తో వాళ్ళు తీసుకొస్తున్నారండి. తీసుకొచ్చి హేరోదు దగ్గర, తర్వాత అన్నా కైపా దగ్గర, చాలామంది దగ్గర తిప్పి చాలా చోట్ల ఈ యొక్క యేసుప్రభు గారికి తీర్పుని ఇప్పించారు. ఇప్పిస్తే ఇక్కడ తర్వాత చివరిగా పిలాతు దగ్గరికి యేసుప్రభు గారు తీసుకురాబడ్డారండి. పిలాతు ఏమంటాడంటే మీరు ప్రజలను తిరుగుబాటు చేసే విధంగా ఈయన చేస్తున్నాడు కదా అని మీరు ఈయన మీద నేరాలు చాలా ఎక్కువగా మోపారు. కానీ వీళ్ళు నేను చూసినప్పుడు ఏ ఒక్క నేరం కూడా నాకు కనబడలేదు. మీరు మోపిన ఈ నేరాల్లో ఏ ఒక్కటి కూడా మీరు రుజువు చేయలేకపోయారు, నేను కూడా రుజువు చేయలేకపోయాను. మరి అలాంటప్పుడు ఈయన్ని మనం ఎందుకు శిక్షించాలని అంటున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఈయన సిలువేమని కేకలు పెట్టి మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఈవెన్ తన భార్య కూడా చెప్పిందండి, పిలాతు భార్య కూడా చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నేను స్వప్నమందు ఆ యొక్క నీతిమంతుని యొక్క విషయం నేను గమనించాను, అందుకే మీరు ఆ నీతిమంతుని జోలికి పోవద్దని పిలాతు భార్య చాలా ఖండితంగా చెప్పిందండి. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఆడవారు చాలా భయంకరంగా కొన్ని సందర్భాల్లో ఉంటారండి. అండ్ నా ప్రియమైన సహోదరులారా, కొంతమంది తప్పులు చేయకపోయినా కానీ వాళ్ళ మీద తప్పుల్ని మోపాలనే ఉద్దేశంతో ఉంటారు. చూడండి, ఇక్కడ పిలాతు భార్య అయితే ఈ విధంగా ఉంటుంది. కానీ నీతిమంతుడైన యోహాను గారిని ఏమండి హేరోదు యొక్క భార్య, హేరోదు యొక్క తను ఏం చేస్తుందంటే ఆయన మీద నేరారోపణ చేసి తన కుమార్తెను ఆ యొక్క హేరోదు ఎదురుగా నాట్యం చేపించి ఆ నాట్యానికి ముగ్ధుడైన హేరోదు ఏం చేశాడంటే నీకేమి కావాలో కోరుకున్నప్పుడు నీతిమంతుడైన యోహాను గారిని తల చిరఛేదనం చేసి ఇమ్మని కోరిందండి. నా ప్రియమైన సోదరులారా, ఆ స్త్రీని అక్కడ చూసాం మనం. అయితే ఇక్కడ నీతిమంతుని యొక్క తల తీసుకురమ్మని చెప్పిన ఆ స్త్రీని మనం చూసాం. తర్వాత ఇక్కడ పిలాతు భార్య చాలా నీతిమంతురాలుగా ఆ నీతిమంతుని జోలికి పోవద్దని చెప్తుందండి. అంటే ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది అక్కడ. అయితే అయినా కూడా పిలాతు ఏం చేస్తాడంటే ఇంకా 23వ అధ్యాయము చివరి వచనాల్లో ఏమనుందంటే వారికి ఇష్టం వచ్చినట్లుగా చేసే విధంగా యేసుప్రభు గారిని అప్పగించాడంటండి. ప్రజల యొక్క తన యొక్క అధికారం ఇంకా కొనసాగించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎక్కువ మంది ప్రజలు సపోర్ట్ ఏ విధంగా అయితే యేసుప్రభు గారిని సిలువేయమని ఆహాకారాలు చేస్తున్నారో ఆ యొక్క కేకలకే ఇతను బైండ్ అయిపోయి ఈ యొక్క అధికార దాహంతో పిలాతు ఏం చేశాడంటే తన భార్య చెప్పినప్పుడు కూడా అది పెడచెవిని పెట్టి ఏమండి ప్రజలందరికీ ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా చేయమని అప్పగించేశాడంట. నా ప్రియమైన సోదరులారా,
ఆయన భూలోకానికి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఏమండి వచ్చిన ఆయన అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు ఈయన చేయడం చూశారు. ఈయన దేవుని కుమారుడని వారు ఒప్పుకున్నారండి. ఒప్పుకుని కూడా యేసుప్రభు గారిని ప్రజలను సంతోషపెట్టే మనసు గలవాడే పిలాతు యేసుప్రభు గారిని అప్పగించాడండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చూడండి, ఆ యొక్క ఇద్దరు దొంగల్లో యేసుప్రభు గారితో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగల్లో కూడా కుడివైపున ఉన్న దొంగ ఏమంటాడంటే, మనం దోషులము, ఆయన నిర్దోషి, మనము అనీతిమంతులము, ఆయన నీతిమంతుడు. ఏమండి, మనకి శిక్ష తగును కానీ ఆయనకి శిక్ష తగదు అని ప్రతిదీ కూడా బాగా డిఫరెంట్గా చెప్తున్నాడు ఇక్కడ. ఎవరండి? పిలాతు భార్య ఏ విధంగా అయితే యేసుప్రభు గారిని నీతిమంతుడిని ఒప్పుకుందో ఆ విధంగానే కుడివైపున ఉన్న దొంగ కూడా యేసుప్రభు గారిని నీతిమంతుడిగా ఒప్పుకున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, ఆ ఎడమవైపున ఉన్న దొంగ యేసుప్రభు గారిని విమర్శిస్తున్న సందర్భంలో అంటాడనమాట, ఇది మనకి తగును, ఈ శిక్ష మనకు తగును. ఆయన నీతిమంతుడు, మనము అనీతిమంతులము, మనం భయంకరమైన పాపులము, కానీ ఆయన నీతిమంతుడు. ఏమండి, ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవుని కుమారుడు, ఆయన అనేక మందిని రక్షించిన దేవుని కుమారుడే ఉన్నాడు అని యొక్క దొంగ కుడివైపున ఉన్న దొంగ రియలైజ్ చేయడండి. చివరి నిమిషంలో కావచ్చు ఆయన కూడా రియలైజ్ చేయడం. అంటే నా ప్రియమైన సహోదరులారా, మనం ఇప్పుడు కూడా మనం పాపులు మన సంగతి మనం గ్రహించాలండి. గ్రహించినప్పుడు తప్పకుండా మనం దేవుని యొక్క కృపను పొందుకునేవారిగా మనం ఉంటామండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక్కడ పేతురు గారు రాసిన 2 పేతురు పత్రిక ఏమండి 3వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఆలస్యం చేస్తున్నాడని అందరూ అంటున్నారు. చూడండి, బైబిల్ మిషన్ వారు అంటారు, మరణాత అంటారంటే ప్రభువా త్వరగా రమ్మని అంటారు. నా ప్రియమైన సహోదరులారా, కానీ ఇక్కడ యేసుప్రభు గారు పేతురు గారి ద్వారా ఏమని పరిశుద్ధాత్మ దేవుడు ఏమని పలికిస్తున్నాడంటే, అందరూ అనుకున్నట్టుగా ఆయన రాకడ ఆలస్యం కాదు, కాకపోతే ఏంటంటే అందరూ మారు మనసు పొందాలని ఒకే ఒక కాంక్షతో ఒకే ఒక కోరికతో ఆయన ఆలస్యం చేస్తున్నట్టుగా బైబిల్ గ్రంథం చెప్పబడుతుందండి. నా ప్రియమైన సహోదరులారా, ఏమండి అపోస్తుడైన పేతురు గారు ఈ విధంగా రాస్తున్నారు. ఏమంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని, ఎవ్వరు కూడా రక్షింపబడకుండా ఉండడం ఆయనకి ఇష్టం లేక ఆయన దీర్ఘశాంతంతో మనందరి కొరకు వెయిట్ చేస్తున్నాడండి నా ప్రియమైన సహోదరులారా. దీర్ఘశాంతంతో మన కొరకు ఎదురు చూస్తున్నాడండి నా ప్రియమైన సహోదరులారా. అయితే దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు, అట్ ద సేమ్ టైం అని చూడండి దొంగ వచ్చినట్లుగా వస్తాడంటండి. ఏమండి, పేతురు రాసిన 2వ పత్రికలో ఉందన్నమాట, 3వ అధ్యాయము 9వ వచనంలో 10వ వచనంలో 11వ వచనంలో ఈ వచనంలో ఏమని ఉందంటే, ఆయన దొంగ వలె వస్తాడంటండి. దొంగ వలె వచ్చినప్పుడు మనకి ఇంకా సమయం ఉండదు. ఎవరైతే ఇంకా అనీతిమంతులుగా స్టిల్ ఇంకా పాపంలో నిలిచి ఉంటారో వారు విడవబడతారండి. ఈ భయంకరమైన పాపలోకంలో విడవబడతారు. ఏమండి, మనం నీతిమంతులుగా ఉన్న మనము, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము, ప్రతిరోజు పాపక్షమాపణ చెప్పుకుంటున్న మనము, పశ్చాత్తాపడుతున్న మనము, పాపాన్ని విడిచిపెట్టిన మనము, ఏమండి తప్పకుండా ప్రభుని చూస్తాం, సంతోషంతో ప్రభుని ఎదుర్కొంటామండి. నా ప్రియమైన సహోదరులారా అంటున్నారు ఆయన. అప్పుడు అంటే ప్రభు దినం అంట చాలా భయంకరంగా ఉంటుందండి. ప్రభు వచ్చే దినం చాలా భయంకరంగా ఉంటుంది. ఆకాశం గొప్ప శబ్దంతో లయమైపోతుంది అంటండి. నా ప్రియమైన సహోదరులారా, భూమి మహారోధంతో లయమైపోతుందంట. ఏమండి, విడవబడిన వారికి ఎన్నో శ్రమలు వస్తాయి. నా ప్రియమైన సహోదరులారా, అంటే అంతం వెంటనే రాదు కానీ ఎన్నో శ్రమలు వస్తాయంట. ఆ శ్రమలకి మనం తట్టుకునే శక్తి మన దగ్గర ఉండదండి. ఏమండి, అందుకని మనం ముందుగానే ప్రభువు కనపడగానే, మధ్యాకాశంలో ప్రభువు కనపడగానే మనం ఆయన ఎదుర్కొనే శక్తిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే బాప్తిస్మ అనే వరాన్ని మనం పొందుకోవాలండి. బాప్తిస్మ పొందుకున్నప్పుడు తప్పకుండా మనం ఆయన బిడ్డలుగా మనం స్వీకరించబడతామండి. ఏమండి, తల్లి నవమాసాలు మోసి మనల్ని కంటదండి. కన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామో, ఏ విధంగా మన కాళ్ళు చేతులు, మన మొహవర్చస్సు ఏ విధంగా అందంగా ఉందో మన తల్లికి కూడా తెలియదండి. కానీ పుట్టిన తర్వాత మనల్ని చూసి ఆ తల్లి తన ప్రసవేదన అంతా మర్చిపోతుంది నా ప్రియమైన సోదరులారా. కానీ ఇప్పుడు మనం చనిపోయే పరిస్థితి, మనం బ్రతుకు దినములలో మనం ఏ విధంగా బ్రతుకుతున్నామో మనకు తెలుస్తుందండి నా ప్రియమైన సోదరులారా. మనం ఏ విధమైన క్రియలు మనం పట్టుకుంటున్నామో మనకు తెలుస్తుంది, ఏ విధమైన పాపాన్ని మనం మన దగ్గర ఉంచుకుంటున్నామో మనకు తెలుస్తుంది. అందుకే మనం ఏది మంచి ఏది చెడని ఒక విచక్షణ జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించాడండి. అందుకే ఇక్కడ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇంకా 11, 12 వచనాల్లో ఉంది. మనము చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగాను పవిత్రంగాను బ్రతకాలంట. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలంటండి నా ప్రియమైన సోదరులారా. చాలా జాగ్రత్తగా నడుచుకున్నప్పుడు మనం క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూస్తాం ప్రియమైన సోదరులారా. క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూస్తాం. ఎప్పుడండి మనం
మంచిగా నడుచుకున్నప్పుడు, ఏమంటే మన నడక జాగ్రత్తగా ఉన్నప్పుడు, మనం ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు మనం క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూస్తాం. ఎప్పుడండి యేసుప్రభు గారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అందరూ పరిశుద్ధులందరూ ఎత్తబడినప్పుడు, మనం తర్వాత ఈ భూలోకం అంతా లయమైపోయిన తర్వాత, ఈ పాపలోకం అంతా లయమైపోయిన తర్వాత ఆయన క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని మళ్ళీ ఆయన సృష్టించబోతున్నాడు అండి నా ప్రియమైన సోదరులారా. అంటే మనం ఇప్పుడు బాప్తిసం పొందుకుని వాక్యానుసారమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు తప్పకుండా మనం ఏమండి క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూసే విధంగా మనం ఉంటాం. అప్పుడు యేసుప్రభు గారితో మనం నిత్యము సంతోషించే వరకు ఉంటామండి. ఏమంటే అక్కడ ఏడుపైనను పండ్లు కొరుకుటైనను చింత అయినను ఉండదండి. మన ప్రతిరోజు కూడా ఈరోజు నాకు ఏం కావాలి, ఈరోజు డబ్బులు కావాలి, ఈరోజు భయంకరమైన నా బిడ్డలకి ఫీజు కావాలి, ఏమండి ఈరోజు ఏం తినాలి, ఏమి ఆహారం సిద్ధపాటు చేయాలి నా కుటుంబానికని మనం ప్రతిరోజు కూడా ఎంతో వేగిరపడుతూ ఉంటామండి. ప్రతి విషయానికి కూడా మనం తొందరపడుతూ ఉంటాం. కానీ నా ప్రియమైన సహోదరులారా, ప్రభు వచ్చే దినం ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వారు సంతోషంగా యేసుప్రభు గారిని ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటుందండి. యేసుప్రభు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఆ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కల కన్యకలు ఏ విధంగా అయితే యేసుప్రభు గారిని ఎదుర్కొన్నారో, ఏ విధంగా యేసుప్రభు గారు పెండ్లి విందులో సంతోషంతో ఆయనతో ఏకీభవించారో అట్టి రీతిగా మనం కూడా ఏకీభవించబోతున్నామండి. ఇప్పుడండి మనం సంసిద్ధంగా ఉన్నప్పుడు, మనం ఎప్పుడు కూడా రెడీగా ఉన్నప్పుడు తప్పకుండా యేసయ్య ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన కడబోరం రోగగానే మనం అందరం కూడా సంతోషంతో ఆయన ఎదురు చూస్తామండి. సంతోషంతో ఆయనకి ఆహ్వానం పలుకుతాం నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఎప్పుడైనా సరే మన ప్రవర్తన యావత్తు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలండి నా ప్రియమైన సోదరులారా. ఎప్పుడు కూడా మనం దేవుని వైపే మనం చూసేవారికి ఉండాలండి. దేవుని వైపు చూసినప్పుడు తప్పకుండా మనం దేవుని యొక్క కృపను మనం పొందుకునే వరకు మనం ఉంటామండి. ఇక్కడ యేసుప్రభు గారు ఇక్కడ పిలాతు చెప్తున్నాడు, ఈయన మిమ్మల్ని అందరినీ కూడా ఆయన పాడు చేసేవాడిగా ఉన్నాడని చెప్తున్నారు. మనుషులందరినీ ఆయన వేరేగా ఒక గ్రూప్ తయారు చేసే విధంగా ఉన్నాడని చెప్తున్నారు. కానీ ఈయనలో నాకు ఏ దోషం కనపడలేదు. ఏమంటే రాజద్రోహం చేశాడని చెప్తున్నారు. ఏమంటే ఈ దేవాలయాన్ని 3 దినాల్లో పడగొట్టి మళ్ళీ తిరిగి కడతానని చెప్తున్నాడు. అంటే ఆయన దేహం గురించి చెప్పిన ఆ యొక్క సాదృశ్యాన్ని వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ దేవాలయాన్ని యెరూషలేము దేవాలయం ఇన్ని సంవత్సరాలుగా కట్టబడిన ఈ దేవాలయం, ఈ పవిత్రమైన దేవాలయాన్ని పడగొడతానని చెప్తున్నాడు అనేసి వారు ఇష్టం వచ్చినట్టుగా ఆ మాటలు మలుచుకుని వాళ్ళకి యేసుప్రభు గారిని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టడానికి కావలసిన యొక్క ఆ సరంజామ, ఆ పనికిమాలిన మాటలన్నీ కూడా సిద్ధం చేసుకున్నారండి. సిద్ధం చేసుకుని ఇక్కడికి వచ్చి చెప్తున్నారు. అయితే పిలాతు అంటున్నాడు, ఈయనలో నాకు ఏ దోషము కనపడలేదు, మీరు చెప్తున్న ఈ దోషాలన్నీ నాకు కనిపించలేదని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. అయినప్పుడు కూడా పిలాతు రక్షించడానికి అధికారం ఉన్న కూడా ప్రజలు భయంకరంగా ఆర్తనాదాలు చేశారండి. ఆ దోషం నా మీద, నా పిల్లల మీద పడే విధంగా యేసుప్రభు గారిని సిలువేమని వాళ్ళు అరవటం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. మనం కూడా ఈ రోజున మనం కూడా అదే విధంగా ఉంటున్నామండి. అండి ఇక్కడ పేతురు రాసిన పత్రిక 2వ పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో, అంటే 8వ వచనంలో ఏమనుందంటే, ప్రభు సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములు గడిపినంత శ్రేష్టమని ఉంది నా ప్రియమైన సోదరులారా. మనం ఈ యొక్క దేవుని యొక్క ఆలయానికి మన వాతావరణం అక్కడ పెట్టుకున్న చాలా తక్కువ మందిగా వస్తూ ఉంటాం నా ప్రియమైన సోదరులారా. ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనకు సమస్తమును సమకూర్చాడండి. మనకు అందమైన బిడ్డలను ఇచ్చాడు, ఏమండి మనకు అందమైన ఉద్యోగాలు ఇచ్చాడు, మనకు సమస్తమును ఆయన సమకూర్చినప్పుడు దేవుని కొన్ని నిమిషాల పాటు మనం స్తుతించడానికి ఏమైందండి నా ప్రియమైన సోదరులారా. అందుకే చాలాసార్లు చెప్పుకున్నాం మనం, ఏమండి ఆకాశము భూమి దేవుని స్తుతిస్తుందండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఆకాశం భూమి సమస్త పక్షాదులు, ఏమండి సమస్త సృష్టి కూడా దేవుని స్తుతిస్తుంది. కానీ మనం మాత్రం దేవుని స్తుతించలేకుండా మనం ఎంతో సోమరులుగా మనం ఉంటున్నామండి నా ప్రియమైన సహోదరులారా. తప్పకుండా దేవుణ్ణి వేకువజామునే మనం లేచి ఆయన్ని మన కొరకు, మన బిడ్డల కొరకు, మన భర్తల కొరకు మనం ప్రార్థన చేసే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. మన కుటుంబం కొరకు ప్రార్థన చేసే వరకు ఉండాలి. మన బిడ్డల యొక్క జీవితం కొరకు, వాళ్ళ యొక్క ప్రవర్తన కొరకు మనం ప్రార్థన చేసే వరకు ఉండాలండి. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేసే వరకు ఉంటారు నా ప్రియమైన సహోదరులారా. చూడండి, దొంగ ఏ విధంగా అయితే రియలైజ్ అయ్యాడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు, మనము పాపులమై ఉన్నాం, మనకి ఇది తగును, ఈ శిక్ష తగును అని చెప్తున్నాడు నా ప్రియమైన సహోదరులారా. చూడండి, మన తల్లి గర్భంలో ఎలా వచ్చామో మనకు తెలుసండి. కానీ మనం పోయేది కూడా ఎలా పోతామో కూడా మనం తెలుసుకునే వరకు మనం ఉండాలండి. ప్రభు దగ్గరికి మనం ఎలా చేరతామో మనం తెలుసుకునే వరకు ఉండాలండి. నీతిమంతులుగా చేరుతున్నామా, లేకపోతే పాపంలో నిలిచి ఉండి మనం చేరుతున్నామో తెలుసుకోవాలండి. అందుకే దావీదు భక్తుడు చెప్తున్నాడు, మన్ను నిన్ను స్తుతించునా అంటాడు. అంటే నా ప్రియమైన సోదరులారా, మనం బ్రతికి ఉండగానే దేవుణ్ణి తెలుసుకునే వరకు మనం ఉండాలండి.
బ్రతుకుండగానే మనం దేవుని తెలుసుకునే వారికి ఉండాలి, బ్రతుకుండగానే దేవుని స్తుతించే వారికి ఉండాలండి, ఆయన నామాన్ని కీర్తించే వారికి ఉండాలి. నా ప్రియమైన సోదరులారా, కీర్తించినప్పుడు తప్పకుండా ఆయన ఎందుకు మనం నిలిచినప్పుడు, చాలాసార్లు మనం ఈ మాట చెప్పుకున్నాం, ఆయన ఎందుకు మనం నిలిచినప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడగండి, అప్పుడు తప్పకుండా ఆయన మనకు దయచేసే వారికి ఉంటారు. మన బిడ్డల కొరకు, మన భర్తల కొరకు మనం ప్రార్థించుకున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క సమస్య నుంచి మనం యేసుప్రభు గారు మనల్ని, తండ్రి అయిన దేవుడు మనల్ని విడిపించేవారుగా, సంతోషంగా జీవితాన్ని మనం కొనసాగించేవారుగా దేవుడు సహాయం చేస్తారండి. అందుకనే ప్రియమైన సోదరులారా, తప్పకుండా చూడండి, నోవాహు దినాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో పాపకరమైన జీవితం జీవించినప్పుడు జలప్రళయం ద్వారా వాళ్ళందరినీ శిక్షించాడండి దేవుడు. నా ప్రియమైన సోదరులారా, అట్టి భయంకరమైన స్థితి మనకు వద్దండి. చూడండి, ఈ రోజులన్నీ కూడా ఈ నెలంతా కూడా ప్రతిరోజు వర్షం అండ్ ప్రతి చోట ఫ్లడ్స్ రావటం ఇదంతా జరుగుతుంది. అంటే దానికి అర్థం ఏంటంటే మన యొక్క అవిధేయత. మన యొక్క అవిధేయత మనకి ఈ భయంకరమైన ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు కూడా మనకి మారు మనసు కలిగేవారిగా మనం ఉండాలండి, పశ్చాత్తాపాన్ని కలిగి ఉండేవారిగా మనం ఉండాలి. దేవుడు మన పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడండి. నా ప్రియమైన సోదరులారా, దీర్ఘశాంతము వేస్తున్నాడు. యేసుప్రభు గారు ఏ దోషము లేనప్పటికీ ఆయన సిలువేశారండి, ఆయన్ని చంపారండి, ఆయన భయంకరమైన హింస పెట్టారండి. కానీ నా ప్రియమైన సోదరులారా, అదంతా కూడా కేవలం మన కొరకు చేశాడండి. ఆయన తన కొరకు తను చేయలేదండి. ఆ శిక్షణ అంతా కూడా మన కొరకు ఆయన ఆ శిక్షణ అనుభవించి మనల్ని పవిత్రులుగా చేయడానికి, మనల్ని తన కుమారులుగా చేయడానికి, తన కుమార్తెలుగా చేయడానికి, ఆయన సహోదరులుగా చేయడానికి ఆయన భయంకరమైన శిక్షణ మన కొరకు అనుభవించారండి. నా ప్రియమైన సోదరులారా, కేవలం మనం దేవుని, మన ప్రభువుని మనం నోటితో ఒప్పుకోవడమేనండి. ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని పాపాలను క్షమించేవారుగా ఉంటారండి. మన యొక్క పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మనం దేవుని కోరుకునేవారుగా ఉండాలండి. ఆ విధంగా కోరుకున్నప్పుడు మన ప్రవర్తన అంతా మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు తప్పకుండా ఆ యొక్క క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని, యేసుప్రభు గారిని మనం సంతోషంగా ఎదుర్కొనే వారికి మనం ఉంటామండి. నా ప్రియమైన సోదరులారా, ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవుడు తన కుమారుడి పట్ల ఎంత సంతోషాన్ని అయితే కలిగి ఉన్నాడో పిలాతు చెప్తున్నాడండి, ఈయన ఎందు నాకు ఏ దోషము కనబడలేదు, మీరు ఏంటి ఇన్ని సమస్యలు ఈయన మీద చెప్తున్నారేంటి, ఇన్ని నేరాలు ఈయన మీద మోపుతున్నారేంటి, కానీ ఈయన మీద నాకు ఏ దోషము కనబడలేదు. పిలాతు భార్య ఏ విధంగా అయితే ఆయన నీతిమంతులను ఒప్పుకుందో ఆ విధంగా నీతిమంతులని దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక మనం కూడా నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం ఏం చేయాలంటే మన పాపాలను ఇప్పుడే విడిచిపెట్టి మంచిగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి ప్రసాదించాలని మనం దేవుని కోరుకుందాం. నా ప్రియమైన సోదరులారా, ఇంతటితో నేను ఈ వాక్య భాగ్యాన్ని ముగించబోతున్నాను. ఏమంటే తప్పకుండా మనం క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూడాలన్నా, తండ్రి అయిన దేవునితో మనం సంతోషంగా పరలోక రాజ్య భాగ్యాన్ని పొందుకోవాలన్నా తప్పకుండా మనం ఆయన దీర్ఘశాంతంతో ఆయన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నాడని మనం అది అశ్రద్ధగా చేయకుండా తప్పకుండా మనం అనేక మందిని దేవుని యొక్క కృప వైపు మనం మళ్ళించేవారికి మనం ఉండాలండి. ఈ యొక్క రక్షణ సువార్తను అనేక మందికి చాటి చెప్పేవారికి ఉండాలండి. తప్పకుండా అలా చెప్పినప్పుడు మనం తప్పకుండా యేసుప్రభు గారు అంటారు, బలా నమ్మకమైన మంచి దాసురాలా, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన ఈ యొక్క పరలోక రాజ్య భాగ్యాన్ని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, మీరు మీ యొక్క ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అనేది యేసుప్రభు గారు మనల్ని ఆహ్వానించే వారికి ఉంటారండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి ఆహ్వానాన్ని మనం పొందుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.